ప్రియ సహోదరి సహోదరులారా, మరి తండ్రి దేవుని యొక్క దయను కనికరమును చవి చూస్తున్నటువంటి బిడ్డలు భక్తులు అటువంటి దయా కనికరము కలిగి ఉన్నటువంటి వారుగా ఉండాలని, తమ యొక్క జీవితంలో ఈ దైవిక లక్షణాన్ని కలిగి ఉండాలని మనం మననం చేస్తూ ఉన్నాము. ఆది కాండము 21వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, మరి అబ్రహామునకు సారా ద్వారా ఇస్సాకు జన్మించిన తర్వాత అంతకు ముందుగా పుట్టినటువంటి బిడ్డను దాసిని విడిచిపెట్టవలసిన సందర్భంలో యావే దేవుడు అబ్రహామునికి మాట ఇస్తూ ఉన్నాడు. నీ దాసి పుత్రుని సంతతిని కూడా ఒక జాతిగా చెయ్యుదును, అతడును నీ కుమారుడే కదా. ఆది కాండము 21వ అధ్యాయము 13వ వచనంలో మరి చక్కగా స్పష్టంగా తెలియజేయబడుతుంది. హాగారుపై కూడా యావే దేవుడు దయ చూపించాడు. తన కుమారుడైనటువంటి ఇస్మాయిలును కూడా ఒక సంతతిని చేస్తానని వాగ్దానం చేశాడు. 21వ అధ్యాయము 17 నుంచి 20 వచనాల్లో మనం చూసినట్లయితే, ఆ బిడ్డను ఈ దాసి తీసుకుని వెళ్తూ ఉండేటప్పుడు, తల్లి తీసుకుని వెళ్తూ ఉండేటప్పుడు మార్గమధ్యంలో ఆమె ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది, మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు తరిమేస్తున్నాడని. అప్పుడు మరలా అక్కడ అభయవాక్యం వినిపించబడుతూ ఉన్నది. పిల్లవాడిని లేవనెత్తి చంకబెట్టుకొనుము, అతడు ఒక మహాజాతికి మూలపురుషుడు అగును అని యావే దేవుడు మాట ఇస్తూ ఉన్నాడు. ఆమెను ఓదార్చుతూ నీరు త్రాగి బిడ్డకు కూడా నీరు పట్టి ముందుకు వెళ్తూ ఉందని 19-20 వచనాల్లో చూస్తూ ఉన్నాము. అతడు పెరిగి పెద్దవాడై దేవుని యొక్క ఆశీస్సులతో వర్ధిల్లుతూ ఉన్నాడని వాక్యం చెప్తూ ఉంది. ఈ విధంగా యావే దేవుని యొక్క దయా కనికరమును మనం పలుమార్లు పరిశుద్ధ వాక్యంలో చూస్తూ ఉన్నాము. ఇది దైవ బిడ్డలు కలిగి ఉండాలి అనేటువంటి ఒక సందర్భాన్ని మనం చూసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూసినట్లయితే, అక్కడ పరిశుద్ధ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాము. మరి దావీదు అతని యొక్క దయా కనికరం సౌలు పట్ల, అదేవిధంగా యోనాతాను పట్ల ఉండటం మనం చూస్తూ ఉన్నాము. అక్కడ యోనాతాను దావీదుని అడుగుతూ ఉన్నాడు, నేను చనిపోవచ్చో నా వంశము వారిపై దయచూపుము అని యోనాతాను దావీదుని అడుగుతూ ఉన్నాడు. కుటుంబముతో పాటుగా నాశనము కాకుండానట్లు మా కుటుంబం పట్ల దయచూపుము అని అడుగుతూ ఉన్నాడు. దీని తాలూకా ఫలితం మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథములో 9వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తూ ఉన్నాం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 3-4 వచనాల్లో మరి అక్కడ సౌలు, యోనాతాను వీరందరూ కూడా, ఈ కుటుంబం అంతా కూడా మరి చిన్నాభిన్నమైనప్పుడు దావీదు స్వయంగా అడుగుతూ ఉన్నాడు, వారి కుటుంబములో ఇంకనూ ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడిగినప్పుడు, యోనాతాను యొక్క ఒక కుమారుడి బిడ్డ ఇంకను బ్రతికి ఉన్నాడు, అతడు అవిటివాడు అని చెప్పినప్పుడు అతన్ని తన రాజప్రసాదానికి పిలిపించి తీసుకొని వచ్చి అతనికి ధైర్యం చెప్పి అతనికి తన యొక్క తండ్రి చెందినటువంటి ఆస్తిని అంతటిని కూడా ఇస్తూ, నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉండు, నేను నీ తండ్రికి యోనాతానుకి మాట ఇచ్చి ఉన్నాను కాబట్టి నువ్వు ప్రశాంతంగా హాయిగా జీవించవచ్చని తన యొక్క బిడ్డని పట్ల దయా కనికరాన్ని దావీదు చూపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా పరిశుద్ధ వాక్యంలో మనం గ్రహిస్తూ ఉన్నాము ప్రభుని యొక్క దయా కనికరం. ఈ దైవిక లక్షణమును దైవ బిడ్డ కలిగి ఉంటాడని మనం చూస్తూ ఉన్నాము, కలిగి ఉండాలని వాక్యం మన నుండి కోరుతూ ఉన్నది. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, మీరు దేవుని దయను పొందితరు కనుకనే ఇంకా ఇంకా జీవించగలుగుతూ ఉన్నారని వాక్యం తెలియజేస్తున్నది. మీరు దేవుని దయను పొందితురు కనుక
ఇంకా ఇంకా జీవించగలుగుతున్నారు. అంటే దేవుని యొక్క దయ చేత, కనికరం చేత మనం క్షమించబడి, దీవించబడి, వర్ధిల్లుతూ జీవిస్తూ ఉన్నట్లయితే మనం కూడా ఈ దయను, ఈ క్షమను కలిగి ఉండాలని వాక్యం చెప్తున్నది. అందుకని హోషేయ గ్రంథము, హోషేయ ప్రవక్త అంటాడు 6వ అధ్యాయం 6వ వచనంలో, నేను మీ నుండి కారుణ్యమును కోరుకుంటేనే గాని బలులు కాదు. లూకా శుభవార్త 6వ అధ్యాయం 36వ వచనంలో చూస్తున్నాం, మీ తండ్రి వలె మీరును దయా కనికరము కలవారడై ఉండండి అని. భక్తుల జీవితాలలో, పుణ్య చరిత్రలు మదర్ తెరెసా గారి జీవితంలో ఆమె మరి అందరూ విడిచిపెట్టి ఎవరూ లేరనుకుని అనాథలుగా విడిచిపెట్టబడినటువంటి రోడ్డు మీద ఉన్నటువంటి మరి ఆఖరి క్షణాలలో రకరకాలుగా బాధలు పడుతూ చనిపోతున్న వారి పట్ల ఆమె ఆ దయను, కైండ్నెస్, దయార్థ హృదయాన్ని వారి పట్ల చూపించబట్టికే క్రీస్తుని మానవాళికి ఆమె చూపించగలిగింది. పుణ్యచరిత్రలు పునీతులు అయినటువంటి 2వ జాన్ పాల్ పాపు గారు మన కళ్ళ ముందు మనకు కనబడుతున్నారు. మరి ఆయనను హత్య చేయడానికి ప్రయత్నించినటువంటి అక్క అనేటువంటి ఆ యొక్క వ్యక్తిని తాను కోలుకున్నటువంటి ఆసుపత్రిలో కోలుకున్నటువంటి వెంటనే జైలుకి వెళ్ళి పరామర్శించి అతనితో పాటు 20 నిమిషాల పాటు మాట్లాడి ప్రేమను, క్షమను చూపిస్తూ, దయను చూపిస్తూ అతన్ని విడుదల చేయమని కోరి ఉన్నాడు. ఆ వ్యక్తి మారు మనసు పొంది మరి బాప్తిస్వం పొంది క్రీస్తు బిడ్డగా ఆయన అనుచరుడయ్యాడు. మరి ఇటువంటి దయ, కనికరము, ఈ సత్లక్షణాలని, ఈ దైవిక లక్షణాలని ఆత్మఫలాలుగా పొంది ఉన్నటువంటి జీవితాలు కూడా క్రీస్తుని యొక్క, తండ్రి దేవుని యొక్క దయా కనికరాన్ని ఇతరులకు చూపించేటువంటి అవకాశాన్ని మనమును పొందుతున్నాం. దయబిడ్డలుగా మరి క్రీస్తు చూపించినటువంటి యొక్క ఆదర్శంలో మనం చూసినట్లయితే తాను సిలువ వేయబడిన సందర్భంలో తనతో పాటుగా ప్రక్కనే సిలువ వేయబడిన ఆ యొక్క నేరస్తుడు క్షమించమని అడిగినప్పుడు, క్షమను కోరినప్పుడు తన యొక్క దయను చూపిస్తూ, నేడే నీవు నాతో కూడా పరలోకంలో ప్రవేశిస్తావు, ఆనందాన్ని పొందుతావు అన్నాడు. అక్కడితో మాత్రం కాకుండా తనను సిలువ వేస్తున్న వారిని సైతము ఆయన క్షమిస్తూ, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని తండ్రి దేవుని ప్రార్థించి ఉన్నాడు. ఈ విధంగా క్రీస్తు తండ్రి యొక్క దయ, కనికరమును మానవాళికి ఒక ప్రత్యక్ష రూపంగా చూపించాడు. ఇజ్రాయేలు ప్రజలు మనం పూర్వవేదంలో రక్షణ చరిత్రలో చూస్తున్నట్లు తండ్రి దేవుని యొక్క దయా కనికరాన్ని చవిచూచినట్లే, మరి అది పరోక్షంగా తండ్రి దేవుని యొక్క ప్రేమను వాళ్ళు చూసినట్లే క్రీస్తు తన జీవితంలో తండ్రి యొక్క దయా కనికరాలని తన జీవితంలో, మరి ముఖ్యంగా తన యొక్క శిలువ మరణములో మానవులందరికీ కూడా ప్రత్యక్షంగా చూపించాడు. దేవుని యొక్క దివ్యాత్మను పొంది ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ ఆత్మ ఫలాలలో, ఈ దైవిక లక్షణములో, ఈ పుణ్య లక్షణంలో మనం కూడా ఇతరులకు దయా కనికరము కలవారణమై జీవించేటప్పుడు మన మాటలలో, మన యొక్క భావాలలో ఈ మంచి లక్షణాన్ని మనం కలిగి ఉండేటప్పుడు, గుడ్నెస్ ఇన్ యాక్షన్ అంటాడు దీని గురించి వివరించేటప్పుడు భక్తుడు. గుడ్నెస్ ఇన్ యాక్షన్, చేసే కార్యములో మంచితనం. స్వీట్నెస్ ఇన్ డిస్పోజిషన్, ఇతరుల పట్ల మనం ఉండేటువంటి ఆ యొక్క పరిచయంలో, మాటలలో ఆ యొక్క స్వీట్నెస్, తీయదనం. జెంటిల్నెస్ ఇన్ డీలింగ్, వాళ్ళతో మనం ప్రవర్తించడంలో మృదుతత్వము. ఇవన్నీ లక్షణాలు కూడా మేళవించేటప్పుడు దానిని కైండ్నెస్, దయ అని ఒక భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. సహనముతో మీరు ఇతరులకు మంచి చేయుట, మంచి తలపెట్టుట దయకు నిదర్శనం అని చెప్తూ ఉంటాడు. సహనంతో ఇతరులకు మంచి చేయడం, మంచిని తలపెట్టడం, ఇతరులకు కీడు చేయకుండా ఉండటం, నీకు కీడు చేసిన వారికి సైతము నువ్వు మంచిని తలపెట్టడం అనేది ఈ దయకు ఒక ప్రత్యక్ష నిదర్శనం అని మరొక భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. మరి ఇంతటి మహోన్నత లక్షణాన్ని, దైవిక లక్షణాన్ని, దైవిక లక్షణం అని ప్రారంభంలో చెప్పి ఉన్నాను. భగవంతుడు మనలో ఉండేటప్పుడు, మనతో కొలువై ఉండేటప్పుడు మన ద్వారా ఈ మంచి లక్షణాన్ని దైవిక లక్షణంగా, మానవ అతీత లక్షణంగా, ఒక ఉన్నత లక్షణంగా మన జీవితాన్ని ప్రదర్శితం చేయడానికి మనకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. మరి తండ్రి దేవుని యొక్క దయను పొందిన మనం, క్రీస్తుని యొక్క దయను పొందుతున్న మనం మన దైనందిన జీవితంలో కూడా ఈ మంచి లక్షణాన్ని
కలిగి ఉండేటట్లు దీవించమని మనం అడుగుతూ ప్రార్థన చేస్తున్నాం. మరి మరొకసారి ఈ ప్రేక్షకులందరికీ కూడా, దీవాని టీవీ ప్రేక్షకులకి ఈ ఆత్మ ఫలాన్ని మన జీవితంలో కూడా కలిగి ఉండాలని కోరుతూ, ఈ రోజున ప్రత్యేకంగా మరి నా గురుత్వ జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణములో ప్రార్థనా కార్యక్రమంలో మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా నా కొరకు ప్రార్థించమని ప్రేక్షకులందరినీ కూడా కోరుతూ ఉన్నాను. దైవాశీస్సులు.